వెల్కమ్ టు ఉద్యమ కెరటం న్యూస్ ఛానల్. ఆదోని సబ్ కలెక్టర్ ఆఫీసు నందు ఉక్కు పారిశ్రామిక ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నాకు ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి హనీఫ్, రాష్ట్ర కార్యదర్శి నర్సన్న, రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్ మరియు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. విశాఖ ఉక్కు పరిశ్రమను వెంటనే ప్రైవేటీకరణ వెంటనే ఆపాలి. విశాఖ ఉక్కు పరిశ్రమను వెంటనే ఆపాలి. విశాఖ ఉక్కు పరిశ్రమను వెంటనే కార్మికుల ఐక్యత. కూటమి ప్రభుత్వం చేసిన వాగ్దానం వెంటనే నిలబెట్టుకోవాలి. కూటమి ప్రభుత్వం వాగ్దానం చేసిన వాగ్దానాన్ని విశాఖ ఉక్కును విశాఖపై విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆంధ్రుల హక్కు, ఆంధ్రుల హక్కు, విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు, విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు, విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు. ఉక్కు పరిశ్రమ వెంటనే ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ వెంటనే ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ వెంటనే ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ వెంటనే ఆపాలి. ఉక్కు పరిశ్రమ వెంటనే. ఈరోజు మనం భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ ఆదోని ఆఫీస్ ముందర మనం ధర్నా నిర్వహిస్తున్నాము. ఎందుకంటే రాష్ట్రంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసే దానికోసం ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రైవేటీకరణ వెంటనే ఆపాలని మన ఐఎఫ్టియు డిమాండ్ చేస్తున్నారని మీ అందరికీ మనం తెలియజేస్తున్నాము. అట్లే గత ఎన్నికల ముందు ఆ విశాఖ ఉక్కు ఆందోళన కార్యక్రమంలోన ఇక్కడ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు అట్లే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ యొక్క ఫ్యాక్టరీని ప్రైవేటీకరణకు మనము వ్యతిరేకంగా నిలబడతాము, ఆ ప్రైవేటీకరణకు ఆపుతామని కూడా అక్కడ కార్మికులకి వాగ్దానాలు చేసి రావడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 100 రోజులైనా కూడా ఆ యొక్క ఫ్యాక్టరీ ఉక్కు పరిశ్రమ గురించి మాట్లాడడం లేదు ఇద్దరు నాయకులు. అట్లే పరిశ్రమ శాఖ కేంద్ర పరిశ్రమ శాఖ మంత్రి కుమారస్వామి కూడా అక్కడ వచ్చి ఆ పరిశ్రమను పర్యటన చేసి అక్కడ కార్మికులకి మంచి లాభాలతో ఉన్నాయి పరిశ్రమ, మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రైవేటీకరణ చేయమని కూడా వాగ్దానం చేయడం జరిగింది. అయినా ఈరోజు మొత్తం కేంద్ర ప్రభుత్వము రూపాయకరంగా ఆంధ్ర ప్రభుత్వము ఈ యొక్క ప్రైవేటీకరణ చేసే దానికోసము పూనుకుంటుంది. ఎందుకంటే పరిశ్రమలో లాభాలు లేవు కాబట్టి మనం ప్రైవేటీకరణ చేస్తామని వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రైవేటీకరణ చేస్తే ఆ పరిశ్రమలో దాదాపు 60,000 మంది పని చేస్తున్నారు. ఆ 60,000 మంది ఆ పని లేకుండా రోడ్లు పడే పరిస్థితి ఉందని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ప్రభుత్వము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ యొక్క ప్రైవేటీకరణ ఆపాలని, అట్లే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని వ్యతిరేకంగా మాట్లాడాలని మనం మనవి చేస్తున్నాము. కాబట్టి